నమస్కారం. నా పేరు మల్లేష్. నేను హైదరాబాద్ నుంచి నడుస్తా జారిపడ్డ. సడన్‌గా మా ఇంటికాడ హాస్పిటల్‌లో చూపెట్టిన. చూపెడితే ఏమన్నారు ఎక్స్‌రే అన్నారు. సరే అని నెక్స్ట్ డే ఎక్స్‌రే తీసినాడు. తీసినాక కాలు ఫ్రాక్చర్ అయిందని చెప్పారు. చెప్తే మా మా బావ వాళ్ళ ఫ్రెండ్ ఉండే. మా పెద్ద బావ వాళ్ళ ఫ్రెండ్ ఉండే. అతను అన్నాడు, "ఈడకి ఇంకోటి కామినీ హాస్పిటల్‌లో చూపెడదాం ఆదిత్య డాక్టర్‌కి" అని అన్నాడు. ఒకసారి స్కానింగ్ పంపియమని చెప్పిండు. పంపించినాము. పంపిస్తే ఆదిత్య డాక్టర్ చెప్పిండు పేషెంట్‌ని తోలుకురా అని చెప్పిండు. మేము 5వ తారీఖు వచ్చినాం ఈడికి. వచ్చి సార్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ మొత్తం చేసిండు. ఇట్లా కాదు ఇట్లా ఉంటది దీనికి ఆపరేషన్ చేయాలని చెప్పిండు. చెప్తే సరే అని ఒప్పుకున్నాం. మా ఇంట్లో డిసిజన్ తీసుకున్నాం. ఓకే అయిపోయింది. అప్పటిదప్పుడే అడ్మిట్ అయిపోయినా. 7వ తారీఖు ఆపరేషన్ చేసిండు. చేస్తే అంతా ఓకే అయింది. ఫిజియోథెరపీ సార్ ఆదిత్య సార్ స్కానింగ్ తీసి అంతా చెక్ చేసారు. అంతా ఓకే అని అన్నారు. సరే అని డిశ్చార్జ్ చేశారు. ఆదిత్య సార్‌కి ధన్యవాదాలు. కామినీ హాస్పిటల్‌కి ఇంకోటి వాళ్ళకు ధన్యవాదాలు. పేషెంట్ ఆయమ్మలకు, సిస్టర్‌లకు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఇంత మంచిగా లేపినందుకు ఆదిత్య సార్‌కి ధన్యవాదాలు. నా పేరు మీనా. మా ఆయన మల్లేష్. మేము తిరుమలగిరి సికింద్రాబాద్ నుంచి వచ్చినామండి. మా ఆయన ఉంటుంటేనే ఇట్లా కాలు జారి పడ్డాడు. పడితే మాకు ఎక్కడ పోవాలో తెలియలేదు. అయితే మనకు తెలిసిన ఆయన ఇక్కడ ఇంకోటిలో మంచి హాస్పిటల్ ఉంది సార్ బాగా చూస్తారని చెప్పిండు. అయితే మేము ఇక్కడికి వచ్చినాము 5th మార్చ్ 5th వచ్చినాము. అక్కడ ఇంటి దగ్గర చూపిస్తే అక్కడ బోన్ ఫ్రాక్చర్ అయిందని చెప్పిండ్రు. చెప్తే మేము ఇక్కడికి ఇంకోటి ఇలా మంచిగా చూస్తాం డాక్టర్ అంటే మేము ఇక్కడ వచ్చాము. వచ్చినాక మా ఆయన సార్ చెప్పిండు ఇట్లా ఆపరేషన్ చేయాలమ్మా అని చెప్పిండు. చెప్తే సరే అని మేము డిసిషన్ తీసుకున్నాము. తీసుకొని సార్ మాకంతా వివరించిండు. ఏ ప్రాబ్లం ఉండదు, చేసినా ఆపరేషన్ అయినాక కూడా అన్ని పనులు చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పిండు సార్. అయితే ఆపరేషన్ చేసినాము. నెక్స్ట్ డే మళ్ళీ సార్ వచ్చి ఫిజియోథెరపీ చేసి ఆదిత్య డాక్టర్ వచ్చి నడిపించిండ్రు, చూసిండ్రు. నెక్స్ట్ డే మళ్ళీ మమ్మల్ని డిశ్చార్జ్ చేసిండ్రు. ఇంత మంచిగా మా ఆయనను రికవరీ చేసినందుకు ఇంకోటి హాస్పిటల్కు ధన్యవాదాలు. ఆదిత్య డాక్టర్ సాబ్కు ధన్యవాదాలు. సిస్టర్స్, నర్సుకు అందరికీ ధన్యవాదాలు.